నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అయితే మీ ఇంట్లో కూడా పుదీనాని ఈజీగా పెంచుకోవచ్చు. టిప్ నెంబర్ 1, మీరు తెచ్చుకున్న పుదీనా కట్టిని ఒక 1 డే వరకు వాటర్‌లో ఉంచేసేయండి. అంటే కింద ఆకులు తీసేసి ప్రతి కొమ్మకి అలాగా ఈ వీడియోలో చూసారు కదా క్లీన్ చేసి ఎలా పెట్టానో అలా ఒక 1 డే వరకు వాటర్‌లో ఉంచేసేయండి. టిప్ నెంబర్ 2, మీరు తీసుకునే కొమ్మ ఖచ్చితంగా ముదరిదై ఉండాలి. ఆ ముదర కొమ్మ ఇలా వాటర్‌లో పెడితే చూసారు కదా వైట్‌గా రూట్స్ ఫామ్ అయ్యాయి. అలా రూట్స్ ఫామ్ అవుతాయి ఒక 1 డేకి. 2 డేస్‌కి అయితే ఇంకా పెద్దవి అవుతాయి. ఇలా ఉన్నది మనం న్యాచురల్‌గా కొమ్మ తీసుకున్నప్పుడు ఎలా ఉంటాయి అలా బ్రౌన్ అనమాట. ఇప్పుడు చూడండి నేను ఒక ఫుల్ కొమ్మని నేను ఇలా 2 భాగాల కింద విడిగా తీసుకున్నాను. అలా కొమ్మని నేను 2 భాగాలుగా ఎందుకు విరిచానో నేను తర్వాత చెప్తాను. టిప్ నెంబర్ 3, సాయిల్. మీకు సాయిల్ ఎప్పుడూ కూడా వర్మీ కంపోస్ట్, కోకోపెట్టు, గార్డెన్ సాయిల్ ఈ 3 కూడా 1:1 రేషియో అంటే 3 కూడా సమానంగా ఉండాలి. ఆ 3 కలుపుకుంటేనే మీకు మొక్క అనేది బాగా ఎదుగుతుంది. ఇందాక ఒక కొమ్మని 2 భాగాలుగా విడదీశాను కదా, పైన చిగురు ఒకటి కింద ఒకటి. అలా ఎందుకంటే మీరు కొమ్మ నాటినప్పుడు అది ఒక 1 డే తర్వాత పైన చిగురు అనేది ఖచ్చితంగా ఇలా వాడిపోతుంది. ఎందుకంటే కింద నుంచి వాటర్ సప్లై అంత హైట్ అయితే వెళ్ళదు కదా. సో అందుకని మీ దగ్గర ఉన్న కాడ్ని ఒక 2 లేదా 3 భాగాలుగా చేసుకొని పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా అన్నీ కూడా జర్మినేట్ అవుతాయి. అందుకే నేను విడిగా వేరే వాటిని పొడవుగా ఉన్న వాటిని వేరే దాంట్లోని, చిన్ని వాటిని చిన్న దాంట్లోని నేను నాటుకున్నాను. అండ్ టిప్ నెంబర్ 4, ఖచ్చితంగా మీరు దీన్ని 3 డేస్ వరకు ఎండలో అయితే అస్సలు పెట్టకూడదు. నీళ్ళలోనే ఉంచుకోవాలి. 3 పూట్ల మీరు వాటర్ అయితే స్ప్రింకిల్ చేస్తూనే ఉండాలి. ఆకులు అనేవి అస్సలు డ్రై అవ్వకుండా చూసుకోవాలి. అంతేనండి, నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అయ్యి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల దీని నెక్స్ట్ అప్డేట్ కూడా మీకు ఈజీగా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.